శ్రీ దుర్గాదేవి ఆవిర్భావం. శ్రీ ప్రకృతి స్వరూపిణి జగన్మాత అయిన దుర్గాదేవి తన అనంత విశ్వస్వరూపం గురించి తానే ఈ విధంగా బ్రహ్మాండమంతటికి తెలియజేసింది. నేను బ్రహ్మ విష్ణు శివాది దేవతల కంటే ముందే అవతరించిన దాన్ని, పరత్పరిని, సగుణ నిర్గుణ స్వరూపాన్ని అయిన ఎప్పుడూ నేను స్వేచ్ఛగానే ఉంటాను. నేను నిత్యురాలిని, అలాగే అనిత్యురాలిని కూడా. ఈ సృష్టిలో ఉన్న సమస్త రూపాలు నావే. అన్ని జీవరాశులకు నేనే మూలం, నేనే మూల ప్రకృతిని అని తెలియజేసింది. ఈ ఆదిశక్తిని పూర్వం శ్రీకృష్ణ పరమాత్ముడు గోకులంలో చైత్రమాసంలో పూజించగా, త్రేతాయుగంలో రావణ సంహార సమయంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో అజ్ఞాతవాస సమయంలో ధర్మరాజు అర్జునుడు, కురుక్షేత్ర సంగ్రామం స్థలంలో పాండవులు ఈ దేవి స్తోత్రంతో భజించి విజయం పొందారు. ఇక కలియుగంలో ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మని ఆంధ్రదేశాన్ని పాలించిన ఎందరో రాజులు, రాజు వంశాలకు చెందిన ప్రభువులు, వారి మంత్రులు, సామంతులు, మాండలికులు, మహాభక్తులు, సామాన్య ప్రజలు అమ్మవారిని దర్శించి తరించి ఆ తల్లి అనుగ్రహం పొందారు. ఈనాటి విజయవాడే నాటి జయపురి. పూర్వం మహిషాసుర సంహారానంతరం దుర్గాదేవి ఈ లోకాల్ని పీడిస్తున్న శంభుడిని, సంభుడు అనే రాక్షసుల్ని వధించి వారిపై జయాన్ని సాధించింది. ఈ విధంగా జయాన్ని పొందిన దుర్గాదేవి శ్రీ కనకదుర్గాదేవిగా ఇంద్రకీలాద్రి మీద వెలిసినందువల్ల ఆనాటి విజయవాడ జయపురి అనే పేరుతో కూడా పిలువబడేదని స్కంద పురాణం సహ్యాద్రి ఖండంలో చెప్పబడింది. శక్తిపీఠంగా విజయవాడ. దక్షుని యజ్ఞశాలలో పార్వతీదేవి యాగాగ్నిలో దూకి శరీర త్యాగం చేయగా పరమశివుడు వివశుడై ఆ దేవి కళేబరాన్ని భుజం మీద ఎత్తుకొని సంచారం చేస్తుండగా మహావిష్ణువు తన ఆయుధంతో ఆ కళేబరాన్ని ఖండాలుగా చేశాడని, ఆ ఖండాలు 51 అని, అవి పలు స్థానాల్లో పడ్డాయని, అవన్నీ శక్తి పీఠాలని, వాటిలో 18 ముఖ్యమైనవి కాగా మిగిలిన శక్తి పీఠాలలో విజయవాడ ఒకటని చెబుతారు. 10వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజైన త్రిభువన మల్లు ఈ ప్రాంతంలో పాలించాడని చరిత్ర తెలియజేస్తుంది. యుద్ధమల్లుని బెజవాడ శాసనం చాలా ప్రాచీనమైంది. క్రీస్తు శకం 927 మొదలు 934 వరకు ఇతడు రాజ్య పాలన చేశాడు. ఆనాడు విజయవాడకు రాజేంద్ర చోళపురం అనే పేరు కూడా ఉండేది. మొగలి తామ్ర శాసనం ప్రకారం శ్రీ సింగ భూపాలుడు శ్రీకృష్ణదేవరాయలు విజయవాడ శ్రీ కనకదుర్గ మల్లేశ్వరులకు అంగరంగ వైభోగ మంటపాలతో దేవాలయం అభివృద్ధి చేసి నిత్య కైంకర్యానికి దాన పట్టాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కృష్ణానది తీరంలో విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూవు ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది. ఈ శ్రీచక్రానికి అగస్తుల వారు తమ తపబలాన్ని ధారపోశారని ఆది శంకరాచార్యులు విచ్చేసి శ్రీచక్రంలోని రౌద్ర బీజాలు తొలగించిన పిదప దుర్గామాత శాంతమూర్తి అయి తనను దర్శించే భక్తులకు అభిష్టాలు నెరవేరుస్తున్నదని చెబుతున్నారు. ఇంద్రకీలాద్రిపై చీకటి కోనేరు. కనకదుర్గమ్మ గుడికి దక్షిణముగా పూర్వం ఒక కోనేరు ఉండేది. దాన్ని పురాణ కాలంలో అంబాకుండం అని పిలిచేవారు. చక్కని లతలతో, రంగురంగు పుష్పాలతో, తుమ్మెదల ఝుంకారాలతో ఆ కోనేరు ప్రాంతం చాలా ఆహ్లాదంగా ఉండేది. అయితే అక్కడంతా చీకటి ఎక్కువగా ఉన్న కారణంగా దాన్ని చీకటి కోనేరు అని వ్యవహరించేవారు. ఈ కోనేరు ఉన్న కొండ చర్యల మీద పురాణ కాలంలో నవదుర్గ అంటే 9 రూపాల్ని మహాభక్తులు చెక్కించారు. కాలక్రమంలో అవి బాగా శిథిలమైపోయి ప్రస్తుతం 2-3 శిల్పాలు మాత్రమే కాస్త స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడి గోడల మీద కొన్ని శాసనాలు ఉన్నప్పటికీ అవి కూడా బాగా శిథిలమైపోయాయి. ఈ అంబాకుండం అంటే చీకటి కోనేరు ప్రాంతంలో చెక్కబడిన వివిధ రకాల దుర్గాదేవి స్వరూపాల్ని చింతామణి దుర్గాలని కూడా అంటారు. వీటిలో అష్టదశ భుజాలతో పెద్ద నాలుకతో రాక్షసుల్ని భక్షిస్తున్న మహాగ్ర
స్వరూపం ఉన్న అతిపెద్ద శిల్పం భద్రకాళీదేవి రూపం. రెండోది దశభుజాలతో దశముఖాలతో సింహవాహనంతో కనిపించే మహాదుర్గాదేవి శిల్పం. మూడవది 8 ముఖాలతో 16 భుజాలతో ఉన్న మహిషాసురమర్ధిని శిల్పం. వీటితో పాటు భవానీ మండపానికి పైకి వచ్చే మెట్ల ప్రక్కన దక్షిణముఖంగా కొండ గోడ మీద మరికొన్ని అమ్మవారి శిల్పాలు ఒక శాసనం మనకు కనిపిస్తాయి. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణమూర్తి అయి రామావతారం ధరించి సామాన్య మానవునిగా ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి తన భార్య అయిన సీతాదేవిని రావణుడు అపహరించగా దుఃఖంతో ఉండగా నారద మహర్షి ఆకాశ మార్గాన సంచరిస్తూ వీణాగానంతో రామ లక్ష్మణులను సమీపించి తమ్మునితో కూడి ఉన్న శ్రీరాముని చూచి దుఃఖించుచున్నట్లు గ్రహించి, శ్రీరామ, నీ భార్య సీతాదేవి రావణునిచే అపహరింపబడిందని నాకు తెలియను. నీలాంటి పుణ్యాత్ములకు ఇలాంటి సంఘటనలు జరగకూడదు. కానీ నీవు రావణుని సంహరించుట కొరకే ఈ విపత్తు సంభవించింది. ఆ రావణుని నాశనమునకు నేను ఒక ఉపాయం చెప్పేది వినుము. రాబోయే అశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులలో 9 దినములు ఉపవాసం చేసి జపహోమ విధానములతో శ్రీ కనకదుర్గాదేవిని పూజించినచో నీవు సర్వసమర్థుడవై సీతాదేవిని పొందగలవు. పూర్వము ఈ వ్రతమును శ్రీ మహావిష్ణువు, శివుడు, బ్రహ్మ, దేవేంద్రుడు మొదలగు వారు చేసి తమ తమ కోరికలను తీర్చుకొని విజయం పొందారు. నీవు కూడా శుభప్రదమైన ఈ పవిత్ర వ్రతమును చేసి లోక కంటకుడైన రావణుని సంహరించి సీతాదేవిని పొంది సుఖపడుము అని చెప్పారు. విశ్వామిత్రుడు, భృగు మహర్షి, వశిష్ఠ, కశ్యపులు అపహరింపబడిన తమ భార్య కొరకు బృహస్పతి ఈ విధంగా ఎందరో దేవీ వ్రతం చేసి విజయం పొంది సుఖపడ్డారు. నీవు కూడా ఈ వ్రతం చేసినచో తప్పక శత్రువును జయించి సుఖపడగలవని నారదుడు శ్రీరామచంద్రమూర్తికి ఈ విధంగా చెప్పాడు. నారదుడు చెప్పిన విధంగా శ్రీరాముడు వ్రతము చేయగా అష్టమి తిథి నాడు అర్ధరాత్రి దేవి సింహాస వాహనంపై ఆసీనురాలై దర్శనమిచ్చింది. రామ, చింతించకు, అతి కొద్ది కాలములోనే నీకు జయం కలుగుతుంది. నా శక్తితో కూడిన వానరులను నీకు సహాయంగా చేసేదను. నీవు భార్యా సమేతుడవై మళ్ళీ రాజ్యం నేలగలవు అని పలుకగా శ్రీరాముడు దుర్గాదేవి చెప్పిన విధంగా వానర సైన్య సహాయంతో రావణుని సంహరించి సీతా సమేతుడై రాజ్యం ఏలాడు.
దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం.